పటాన్ చెరువు పట్టణం గౌతమ్ నగర్ కాలనీ కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపల్ నాగరాజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి రాజు సంగూని. ఆయన మ్యాథ్స్ లో 6 తేరినాడు. చిన్న చిన్న స్కూల్లో విద్యను బోధిస్తూ పేరుగాంచిన కాలేజీల్లో శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కాలేజ్, నలంద జూనియర్ కాలేజ్, ఐఐటి లెక్చరర్ గా మంచి విద్యను అందిస్తూ పేరు ప్రఖ్యాతులు కాంచాడు. విద్యార్థుల ప్రతిభను చూపెట్టిన రాజు సార్ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థను ప్రారంభించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అనేకమైన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. నమస్కారం అండి. నేను డైరెక్టర్ నాగరాజని, మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ నాగరాజని మాట్లాడుతున్నాను. మా సంస్థల డైరెక్టర్ రాజు సంగాని గారిది చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ అండి. ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తూ స్కూల్స్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు అనుగుణంగా ప్రతి ఒక్క స్కూల్ని మార్చుకుంటూ వ్యవస్థను మార్చుకుంటూ వస్తున్నారు. ఆయన ఒక గొప్ప మ్యాథ్స్ టీచర్ అండి. సార్ కెరియర్ స్టార్ట్ అయిందే ఒక మ్యాథమెటిక్స్ టీచర్స్తో కెరియర్ స్టార్ట్ అయింది. చాలా పెద్ద పేరు మోసిన విద్యా సంస్థల్లో ఆయన పనిచేసుకుంటూ నలంద, నారాయణ, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల్లో ఐఐటి టీచర్స్గా పనిచేసుకుంటూ ఎదిగి ఇవాళ రోజున మా మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్ని ఒక రిమోట్ ప్రాంతాల్లో అంటే జిల్లాల్లో కూడా స్థాపించడం జరుగుతుంది. అంతటి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన మా చైర్మన్ సార్ పైన కొంతమంది ఆయన ఎదుగుదలను చూసి ఆయనకు వచ్చినటువంటి అవార్డులను, ఆయనకు వచ్చినటువంటి ఈ విజయాలను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అవన్నిట్లో కూడా వాస్తవం కాదండి, అవన్నీ ఫేకు. మా సార్కి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులకి ఆయన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా స్కూల్స్ స్థాపించి చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అటువంటి ఆయన్ని మనము ఎలా వర్ణించాలో నాకు తెలియట్లేదు. నేను ఒక సాధారణమైనటువంటి టీచర్ స్థాయి నుండి ఇప్పుడు ఒక డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగాను అంటే అది మా సారు మాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తాం మేము. నేనే కాదండి, చాలామంది అంటే దగ్గరగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి 150 స్కూల్స్ మా సార్ కనుసైగల్లో నడుస్తుంటాయి. మా సార్ ఇచ్చిన డైరెక్షన్స్తో నడుస్తాం మేము. ఒక ప్లాన్డ్గా, సిస్టమేటిక్గా వ్యవస్థను స్థాపించి వాటన్నిటినీ నిర్మాణోపేతంగా నడపడం జరుగుతుంది. సార్ చాలా హార్డ్ వర్కింగ్ నేచరు. ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి దాన్ని కూడా తీసుకొని సార్ రాగానే సార్తో చర్చించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం మేము. సో దానిపరమైనటువంటి లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను.